అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో అయితే ముందు రోజే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. మీ అందరు కూడా ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్లో అయితే షేర్ చేయండి. సో ఇక్కడైతే నేను పాలవెల్లిని మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. పసుపు బొట్లు అన్నీ పెట్టి, కొందరికి ఆనవాయితీ ఉంటుంది, కొందరికి ఉండదు, బట్ మాకైతే ఉంది. అసలు చిన్నప్పుడు వినాయక చవితి అంటే మాకు పెద్ద పండగ. చాలా హడావిడి ఉంటుండే. బుక్స్ అన్నీ సెట్ చేసుకొని అమ్మ వాళ్ళు పూజ చేసినప్పుడు ఓమన్ పెట్టించుకునే వాళ్ళం. వీధుల్లో అలాగా వినాయకుడి విగ్రహాలన్నీ తీసుకెళ్ళినప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అవుతుండే. అది అసలు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు పూజ చేస్తుంటే అవన్నీ చూసి నేర్చుకొని ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇంత హ్యాండిల్ చేస్తున్నాను అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ బై ద వే, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. రీసెంట్గా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ అయితే ఒక ట్రేలో అరేంజ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే నా ఫేవరెట్ లోటస్ ఫ్లవర్ మళ్ళీ తెచ్చుకున్నాను. నేను 2 తీసుకున్నాను. ఒకటి లక్ష్మీదేవికి పెట్టి ఒకటి వినాయకుడికి పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇంకా టిష్యూ తీసుకొని మొత్తం ఆ వెట్టున్న ఫ్రూట్స్ అన్నీ అయితే క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. వర్షంలో వెళ్ళి తీసుకొచ్చుకున్నాను వినాయక చవితికి కావాల్సిన థింగ్స్ అన్నీ. అండ్ క్లీన్ చేశాక టిష్యూతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తుంటే ఎంత డస్ట్ వచ్చిందో చూడండి ఒకసారి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది నాకు. బికాజ్ రోనిత్ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక పక్కన ఈ వర్క్ని మేనేజ్ చేసుకోవాలంటే నాకు కొంచెం లేట్ అయింది. అందుకని చెప్పి ఇంకా బొట్లు పెట్టి మొత్తం సెట్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను అన్నీ పెట్టేసానా ఏంటి అని. ఎందుకంటే నెక్స్ట్ ఈజీగా ఉంటుంది నాకు పాలవెల్లికి కట్టుకోవడానికి అని చెప్పి. ఇంకా ఫైనల్గా మొత్తం ట్రే అంతా నిండుగా చూసేసరికి ఓకే సెట్ అయింది అంతా అని అనిపించింది. ఇదొక లోటస్ బడ్ తీసుకున్నాను పెద్దది, వినాయకుడికి పెట్టుకుందామని చెప్పి. అండ్ ఇప్పుడేమో రోనిత్కి ఫీడింగ్ టైం. సో తనకి నేను హోమ్ మేడ్ సెర్లాక్ది ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. అది వేడివేడిగా దించేసి కొంచెం గోరువెచ్చగా అయ్యాక వాడికి ఫీడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వినాయక చవితి రోజు. సో టీవీ ఆన్ చేసి నేనైతే వినాయకుడి కథలు కానీ సాంగ్స్ అవి పెట్టాను. బికాస్ రోనిత్కి కూడా హ్యాబిచువేట్ అవుతుందని చెప్పి. అండ్ ఇక్కడైతే మా ఉదయ్ వాళ్ళ సిస్టర్ వచ్చింది. తను హెల్ప్ చేస్తుంది నాకు పాలవెల్లి అవన్నీ కట్టడం. నాకు రాదు యాక్చువల్లీ, తనే హెల్ప్ చేస్తుంది ఇప్పుడు. అండ్ ఫైనల్లీ పాలవెల్లి కూడా అన్నీ కట్టేసాము. అన్నీ అందుబాటులో దగ్గరగా పెట్టుకున్నాము పూజకి ఏవైతే కావాలో అవన్నీ. మీన్వైల్ నేను ప్రసాదాలు అవన్నీ స్టార్ట్ చేయాలి ఈలోపు.
మా ఇంట్లో వినాయక చవితి స్పెషల్గా మా హస్బెండే ఎక్కువ చేస్తారు. బికాస్ తను వినాయక భక్తుడు. చాలా అంటే చాలా ఇష్టం. సో వినాయక చవితి ఎవ్రీ ఇయర్ తనే పూజ చేస్తాడు. నేను ఈలోపు ప్రసాదాలు అవి చేస్తున్నాను కదా. ఇక్కడైతే పీఠం అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ విగ్రహం తీసుకొచ్చి పెడదామని చెప్పి అన్నీ సెట్ చేసి పెట్టాను. తను ఈలోపు తీసుకొచ్చి వినాయకుడిని స్థాపించి అన్నీ చెక్ చేసుకుంటున్నారు. చూసారా వెనుక మా బాల గణేష్ రోనిత్ ఎలా చూస్తున్నాడో. వాడికి అంత ఎగ్జైటింగ్గా అండ్ కొత్తగా ఉంది. పూజ చేశాక కంప్లీట్గా చూస్తుంటే ఆ వినాయకుడిని ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే. అండ్ యాజ్ యూజువల్ డెకార్ నేనైతే గార్లాండ్స్ అవన్నీ హ్యాంగ్ చేశాను, విచ్ ఐ బాట్ ఫ్రమ్ మీషో. అండ్ వినాయకుడి కోసం ఈ మోతీచూర్ లడ్డు అయితే చిన్న ప్యాక్ తీసుకున్నాను. అండ్ ది అదర్ వన్ ఈజ్ కలాకండ్, ఇది ఒక చిన్న ప్యాక్ తీసుకున్నాము. కమింగ్ టు అవుట్ఫిట్ చెక్, నేనైతే ఈ శారీ తీసుకున్నాను. ఇది మా అమ్మ వాళ్ళు పెట్టారు, డెలివరీ అయినాక అవన్నీ పెట్టి పంపిస్తారు కదా, అప్పుడు తీసుకున్న శారీ ఇది. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఇది పిక్ చేసుకున్నాను. అండ్ చిన్నగా నా దగ్గర ఉన్న జ్యువెలరీతో పేరప్ చేసుకొని ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా వాడు వెనకాల సతాయిస్తున్నాడు. యా, అండ్ చాలా బాగా జరిగింది పూజ, చాలా పీస్ఫుల్గా జరిగింది యాక్చువల్లీ. ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్ టు each and every member of my family and everyone. అండ్ ఆ రోజు ఫుల్గా వర్షం పడుతూనే ఉంది. వీఆర్ ఎంజాయింగ్ ద వెదర్ టూ. అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.